విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఆందోళన పరిస్థితి నెలకొంది. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మున్సిపల్ కార్మికులు ఆందోళన చేపట్టారు. అలాగే మున్సిపాలిటీలో ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. అనంతరం సీఎం క్యాంప్ ఆఫీస్కు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆందోళన చేస్తున్న మున్సిపల్ కార్మికులు పోలీసులు అడ్డుకుంటున్నారు. రైట్, మున్సిపల్ కార్మికుల ఆందోళనపై మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, చూసాం గత వారంలో ఇదే తరహాలో రైతులు వస్తే వాళ్ళపై పిడిగుద్దులు కురిపించిన పోలీసులు ప్రస్తుతం కార్మికులను కూడా అడ్డుకుంటున్న పరిస్థితి మనకి విజువల్స్లో కనిపిస్తున్నాయి. ఏంటి అక్కడ సిచ్యువేషన్? ఒక ఇంత ఆందోళనకరంగా కనిపిస్తుంది. ఏంటి మీదకి ఇన్పుట్స్? మున్సిపల్ కార్మికులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాకి పిలిపించారు. అయితే ఇప్పటికే మున్సిపల్ రంగాన్నంతా కూడా పూర్తిగా ప్రైవేట్ పరం చేస్తామంటూ కూటమి ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఆందోళన బాట పట్టిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం పోలీసులు ఎక్కడైతే బారికేడ్లు వేశారో ఆ బారికేడ్లు సైతం తోసుకుంటూ వాళ్ళంతా కూడా ముందుకెళ్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం వాళ్ళు అడ్డుకునే ఒక ప్రయత్నం కూడా ఇప్పటికే చేసిన నేపథ్యం కనిపిస్తుంది. మనతో పాటు ఆ సంఘానికి సంబంధించిన నేతలు కూడా ఉన్నారు. తోపులాట మనం చూస్తున్న విజువల్స్ లో తోపులాట చూస్తున్నాం. ఆప్కాసు అదేవిధంగా కాంట్రాక్ట్ బేస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది మనకి. ఎవరైతే వీళ్ళంతా కూడా అంటే ఇప్పటికే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది, కానీ ఏ ఒక్క హామీని కూడా అమలు చేయని నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్నారు. మనతో పాటు ఆ సంఘానికి సంబంధించిన నేతలు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మున్సిపల్ యూనియన్ కార్మికులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున ఇక్కడ నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మరి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల్ని పర్మనెంట్ చేయాలి. ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో స్వీపర్స్ శానిటైజర్ వర్కర్స్కి 4,000 రూపాయలే ఇవాళ ఇస్తూ ఉన్నారు. వాటి జీతాలు పెంచాలి, వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలి. ఆప్కాస్ను మరి ప్రభుత్వం నిర్వహించాలి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ చూస్తున్నాం. తోపులాట కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. కూడా ఆ పోలీసుల నుంచి చేస్తున్నారు. నాయకులు కూడా 2 ఏళ్లుగా చనిపోయిన కార్మికుల స్థానాల్లో భర్తీలు లేవు. రిటైర్డ్ అయిన కార్మికుల స్థానాల్లో భర్తీలు లేవు. చంద్రబాబు నాయుడు తన కాంట్రాక్టర్లకు పని అప్పచెప్పడానికి డైలీ వేజ్ కిందకి ఇవాళ రాష్ట్రంలో 6,000 మంది వరకు తీసుకున్నారు. ఇవాళ స్థానిక సంస్థలన్నీ ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నిస్తుంది. తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది. మొత్తం అక్కడ బారికేడ్లన్నీ కూడా ఎదరికి తోసుకుంటూ ఒక్కొక్కరు ముందుకు వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. పోలీసుల నుంచి కూడా అదే విధంగా తోస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఒక వర్కర్సే కాదు, నేతలంతా కూడా ఈ కార్యక్రమంలో ఈరోజు మున్సిపల్ కార్మికులు తమ న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటే ఈరోజు పోలీసుల ద్వారా అడ్డుకోవాలని చూస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ముందు మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మంత్రి నారాయణ గారు ఏం చేస్తూ ఉన్నారు? పొద్దున్న లేస్తే అమరావతిలో తిరగటం తప్ప ఈ రాష్ట్రంలో మున్సిపాలిటీలలో కార్పొరేషన్ ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ కార్మికులు వాళ్ళ సమస్యలను 2.5 సంవత్సరాలు అవుతున్నా కూడా పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వం కేవలం మాటల ప్రభుత్వం తప్ప. మీరేమో వెళ్తున్నారు, పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డుకుంటున్నారు కదా. అవును, ఈరోజు మా న్యాయమైనటువంటి కోరికలు చెప్పడానికని వెళ్తూ ఉంటే ఈరోజు అడ్డుకునేటువంటి పరిస్థితి ఉంది. ఈ రకంగా కార్మికుల ఉద్యమాల మీద పోలీసుల ద్వారా అణచివేయాలని చూస్తే ఖబర్దార్. ముఖ్యమంత్రి గారు మీరు తగిన మూల్యం చెల్లించుకోవాలి. మీరు కేవలం 2.5 సంవత్సరాల నుంచే మాటలు చెప్తా ఉన్నారు, మోసం చేస్తూ ఉన్నారు తప్ప ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయటం లేదు. ఈరోజు మున్సిపల్ కార్మికుల సమస్య తక్షణం పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చూస్తున్నారు సార్, మొన్న రైతులు వచ్చారు, వాళ్ళని అడ్డుకున్న పరిస్థితి. ఇప్పుడు మున్సిపల్ కార్మికులు వచ్చారు, వాళ్ళని కూడా అడ్డుకుంటున్న పరిస్థితి. ఏం చెప్తారు? అబ్బ పుణ్యమాని బాయిదో వేస్తే కొడుకు పుణ్యమాని పూర్తి చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమాని ఆప్కాస్ ఏర్పాటు చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 50,000 మంది మున్సిపల్ కార్మికులు 3 పూటల తిండి తినేదానికి పని భద్రతతో, ఉద్యోగ భద్రతతో నెల 1వ తేదీ జీతాలు వస్తే తీసుకుంటున్నటువంటి సందర్భంలో ఈ యొక్క ఆప్కాస్ రద్దు అనేది వాళ్ళ నోటికాడు కూడిదీయటమైనటువంటి అంశం దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఆందోళన చేయడం జరిగింది. ఈ పోలీసులు మన నిరసనని కనీసం అధికారుల దృష్టికి, ప్రభుత్వం మంత్రుల దృష్టికి కూడా పోనీయకుండా వాళ్ళకున్నటువంటి బలగంతో ఎక్కడికక్కడ అణచివేయాలి, ఉద్యమాలను అణచివేయాలనేటటువంటి ఆలోచనతో ఉన్నారు తప్ప వీళ్ళు న్యాయమైనటువంటి కోరికలు, వీళ్ళ డిమాండ్స్లో నిజాయితీ ఉందా లేదా, వాస్తవం ఉందా లేదని మాత్రం కూడా పరిశీలన చేయకుండా ఎంత న్యాయమైనటువంటి ఉద్యమం జరిగినా కూడా అణచివేయాలి. అణచివేయటం మరొక మార్గం,
అనంతపోతే దీని వెనక ఎవరో కుట్ర పడుతున్నారు, దీని వెనక ప్రతిపక్షం ఉంది. సమస్యలు పరిష్కారం చేయమని మనం అడుగుతుంటే అవి పరిష్కారం చేయకుండా రైతుల ఉద్యమం జరిగినా దీనికి ప్రతిపక్షం కుట్ర, వాట్సాప్లలో వీడియోలలో వాస్తవాలు మాట్లాడినా ప్రతిపక్ష కుట్ర, ఉద్యమాల్లో చేస్తున్న ప్రతిపక్షాలు కుట్ర. ఇలా ప్రతిపక్షం ఎవరు, అధికార పక్షం ఎవరు? డిమాండ్స్ వాస్తవమా కాదని ఆ మాత్రం కూడా పరిశీలన చేయకుండా నిజమైన డిమాండ్ పరిష్కారం కోసం ప్రభుత్వం సిఫారసు చేయాలి, వినాలి అనేటటువంటిది కాకుండా ఎంత ఉద్యమైనా కూడా, ఎంత న్యాయమైన కోరికలకి కూడా పోలీసు వ్యవస్థతో అణగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. చెప్తున్నారు పోలీసులు రెండంచుల భద్రతను ఇక్కడ ఏర్పాటు చేశారు. వాళ్ళు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. దాదాపు పావుగంట నుంచి వాళ్ళు ముందుకెళ్లే ప్రయత్నం కూడా వీళ్ళంతా కూడా చేస్తున్న ప్రయత్నం అయితే కనిపిస్తుంది. మహిళలు పెద్ద ఎత్తున ఇక్కడ తోపులాట మనం చూడొచ్చు. మహిళలంతా కూడా మున్సిపల్ వర్కర్స్ ప్రధానంగా మహిళలు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళంతా కూడా ముందుకెళ్ళి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. వాళ్ళు పోలీసులు అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఖచ్చితంగా మా సమస్యలు పరిష్కరించాలంటే వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అయితే పోలీసులు కూడా ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. రైతులు రోడ్డు ఎక్కినా, మున్సిపల్ కార్మికులు రోడ్డు ఎక్కినా కానీ ఖచ్చితంగా వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది. మనతో పాటు మహిళలు ఉన్నారు. నర్సరాపేట మాకు ఏ డిమాండ్స్ రావట్లే, మాకు జీతాలు రావట్లే, మా జీతాల మీద రోడ్లు కొడుతున్నారు, మాకు అనుమైన జీతాలు లేవు, మా చేత పనులు చేయించుకుంటున్నారు, మాకేం అందట్లే, కడుపు మండిపోతుంది. వాడు చేయాలంటే ఇల్లు కూడా చేయట్లే, ఎవరేం చేయట్లే, మాకు మా పిల్లలకి చదువులు దాటల, మా తిండి దాటల, పూకలేవు. వాళ్ళు పెంట పేడ ఎత్తేసిన వాళ్ళకి మా జీతాలు పెంచరా? మీకు అన్ని జరుగుతున్నాయి, మాకు జరగట్లా. కరోనా టైంలో కూడా మేము చేసాం, మాకెందుకు పెంచరు జీతాలు? తీసేస్తున్నారు, 60 సంవత్సరాలు వచ్చినా తీసేస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లలు కూడా అల్లాడిపోతున్నారు. జీతాలు వాళ్ళ ఉద్యోగాలు, తండ్రి ఉద్యోగం కూడా వాళ్ళ ఎవరికి ఇవ్వట్లా, ఉద్యోగాలు కూడా తీసేస్తున్నారు. ఆ పిల్లలు ఏం తిని బతకాలా? తీయాలి, గేట్ దీపత లాభం లేదు. ఖచ్చితంగా పోలీసులు గేట్లు తీయాలి, ముందుకు వెళ్తాము, అధికారుల దగ్గరికి వెళ్తామంటూ చెప్తున్న పద్ధతి. పెద్ద ఎత్తున తోపులాట కూడా చోటు చేసుకుంది. మహిళలంతా కూడా చాలా కరోనా టైంలో కూడా మేము పనిచేసాము, జగన్మోహన్ రెడ్డి ఆప్కాస్ తీసుకొచ్చి మాకు న్యాయం చేస్తే ఇప్పుడు ఆప్కాస్ని కూడా రద్దు చేసే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుంది అంటున్నారు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడి నుంచి బయటకు వచ్చే ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారు. చూస్తున్నాం తోపులాట కూడా అంటే మున్సిపల్ కార్మికులకి, అదేవిధంగా పోలీస్ సిబ్బంది కూడా తోపులాట కూడా మనం చూస్తున్నాము. ఖచ్చితంగా మమ్మల్ని పంపించాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే మున్సిపాలిటీ రంగాన్ని అంతా కూడా ప్రైవేట్ పరం చేస్తున్నామని ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి. 14 విభాగాల్ని ప్రైవేట్ పరం చేస్తామంటూ ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధాన డిమాండ్స్ ఏంటివి? ఈ విధంగా పోలీసులు కూడా ఇప్పుడు ప్రధానంగా మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలి. వాళ్లకు సబ్బులు, కొబ్బరి నూనె, చెప్పులు, ప్రాథమిక అవసరాలు కూడా తీర్చకుండా ఉంది ప్రభుత్వము. తర్వాత ప్రభుత్వము చెప్పిన మాట కూడా నిలబెట్టుకోలేకపోయింది. ఈ గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాగా చేయలేదన్నారు, మరి ఇల్లు వచ్చి 2 ఏళ్ళు అయింది, మరి ఏం బాగా చేస్తాను ఇల్లు? ఈరోజు ఒక్కసారి కూడా మున్సిపల్ కార్మికుల సమస్యలు మాట్లాడిన పాపాన పోలే. ఈరోజు ఆప్కాస్ ఏదైతే ఉందో దోపిడీ అరికట్టడానికి థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ రద్దు చేసి ఆప్కాస్ పెట్టారు. ఈ ఆప్కాస్ను కూడా రద్దు చేసి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు 3 నియోజకవర్గాలు కలిపి ఒక నాయకుడికి ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు రాజధాని మీద ఉన్నటువంటి శ్రద్ధ కార్మిక వర్గం మీద లేదు. కాబట్టి ఈరోజు ప్రభుత్వము ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను ఇతర రాష్ట్రాల్లో క్రమబద్ధీకరణ చేశారు. మన చంద్రబాబు నాయుడు మేము ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పాడు, మరి ఎందుకు చేయలేదు? కాబట్టి ఈరోజు ఆకలి మంటల దాదాపు 14 విభాగాలను ఈ రోజు మున్సిపాలిటీకి సంబంధించి అంతా ప్రైవేటీకరణ చేస్తున్నారు. పర్మనెంట్ కార్మికులు ఎవరు ఉండకూడదంటూ కూడా చెప్తున్నారు. అవును, అన్ని రకాల 14 రకాల తడి చెత్త, పొడి చెత్త, ఇప్పుడు చెత్త యూనిట్ కేంద్రాలు, తర్వాత అన్ని కూడా 14 రకాల సర్వీసులు ఏవైతే ఉన్నాయో మున్సిపాలిటీలో వాటన్నిటిని ప్రైవేట్ కాంట్రాక్టులు అప్పచెప్పి స్లోగా ఆప్కాస్ రద్దు చేయాలని చూస్తుంది గవర్నమెంట్. ఏం చెప్తారు అంటే ఈ విధంగా మీరు వేతనాలు పెంచమంటున్నారు, ఆప్కాస్ని కంటిన్యూ చేయమంటున్నారు, కానీ ఈ విధంగా ప్రజలు తీసుకురావడం కానీ అడ్డుకోవడాలి. ప్రభుత్వం నిర్బంధంలో నడుపుతా ఉంది పాలన. ఇవాళ ప్రశ్నించే వాళ్ళపైన కేసులు పెట్టి జైలు పాలు చేస్తూ ఉన్నారు. మేము న్యాయమైనటువంటి డిమాండ్లు చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల్లో, మరి అన్ని నగరాల్లో, మరి గ్రామాల్లో ఉన్నటువంటి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మేము ఉద్యోగాలు భర్తీ చేయమని అడుగుతూ ఉన్నాం. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళకి పర్మనెంట్ ఉద్యోగాలు చేయాలి. సుప్రీంకోర్టు సిఫారసుల మేరకు సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనానికి సంబంధించి 36,000 రూపాయలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. దాన్ని అమలు చేయాలని మేము ప్రధానంగా
మనం చూస్తున్నాము ఇక్కడ పోలీసులు బార్కెట్లు వేసి అడ్డుకోవడంతో మహిళలంతా కూడా అక్కడే కూర్చొని నిరసన కూడా తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా మమ్మల్ని వదలాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి. కరోనా వచ్చినప్పుడు ఏ ఒక్కరు వెళ్ళలేక సార్, డాక్టర్లు వెళ్ళలేదు, కమిషనర్లు వెళ్ళలేదు, కలెక్టర్లు వెళ్ళలేదు, ఆఫీసులో ఉన్న ఆర్డర్ ఇచ్చారు సార్. మేము వెళ్ళాము సార్. మీరు బాత్రూంలో ఉత్తర పడితే చేతిలో పట్టేవాళ్ళం సార్. మీరు ఇచ్చే 18,000తోటి ఎట్లా బతకాలి సార్? పిల్లల ఫీజు లేనిది, పిల్లల ఖర్చు లేనిది, ఆయిల్ ఖర్చు లేనిది, తిండి ఏంది, ఖర్చు లేనిది సార్. ఎట్లా బతకాలి సార్? ఒక్కసారి ఆలోచించండి సార్. మీరు పాసలు పోతే చేతులు ఎత్తేవాళ్ళం, మురికొండలు దిగేవాళ్ళం. మేము ఏసీ రూమ్ లో ఉండేవాళ్ళం కాదు సార్. మేము ఫ్యాన్ల కింద వర్క్ చేసేవాళ్ళం కాదు సార్. ఏసీ రూమ్ లో వర్కులు చేసేవాళ్ళం కాదు సార్. డ్రైనేజీలో దిగేవాళ్ళం సార్, మురికొండలో దిగేవాళ్ళం సార్. కనీసం ఫ్యాన్ కూడా ఎరగం సార్. ఏసీలు అసలు ఎరగం సార్. మా జీతాలు చెప్తున్నారు. పూర్తిగా వాళ్ళంతా కూడా చూస్తే వాళ్ళంతా కూడా వాళ్ళ ఆందోళన అయితే తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి. ఎన్నికలకు ముందు ఏవైతే హామీలు ఇచ్చారో హామీలు అమలు చేయాలి, ఆప్కాస్ని కొనసాగించాలి, కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి అందరినీ పర్మనెంట్ చేయాలంటూ కూడా వర్కర్స్ అయితే పెద్ద ఎత్తున కోరుతున్నారు. ఖచ్చితంగా పోలీసులు బార్కెట్ పట్టి అడ్డుకున్నా తాము మాత్రం ఖచ్చితంగా సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్తామంటూ తేల్చి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పాలి. హరి. ఓకే సురేంద్ర.